దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన మాట్లాడే తీరు కాస్త కటువుగా ఉంటాయని చాలా మంది అంటుంటారు. కబీర్ సింగ్ సినిమా సమయంలో హిందీ మీడియా మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి నేషనల్ మీడియాకు చెందిన సినీ విమర్శకుల మీద సందీప్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ముంబైలోని ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెగిటివ్ రివ్యూలపై ప్రశ్న అడగగా సందీప్ రెడ్డి వంగ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళు, సినిమాలోని సన్నివేశాలను తిట్టిన వాళ్ళు అసలు సినిమా గురించి తెలియని వాళ్ళు నిరక్షరాస్యులని సందీప్ రెడ్డి విమర్శించారు. అసలు వాళ్ళకు ఒక సినిమాను విశ్లేషించడం కూడా తెలియదని మండిపడ్డారు. అలాంటి ఒక 50 మందికి తాను యానిమల్ సినిమా తీయలేదని చెప్పారు. వాళ్ళంతా పనిగట్టుకొని తనపై, తన సినిమాపై నెగిటివ్ ప్రచారం చేశారని అన్నారు. బహుశా వారంతా సినిమాలోని ఆఖరి షాట్ చూసి సినిమాపై అంచనాకు వచ్చినట్టున్నారని ఆయన చెప్పారు. కానీ తన ఉద్దేశం అది కాదని చెప్పారు. పార్ట్ 2 గురించి ప్రేక్షకులు ఆలోచించాలని, దానిలోకి వెళ్లాలని ఉద్దేశంతో షాట్ పెట్టానని అన్నారు. తాను ముంబైలో దాదాపు 5 ఏళ్లు గడిపానని, ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుందని తనకు ఇప్పుడు అర్థమైందని సందీప్ వ్యాఖ్యానించారు. వాళ్లకు ఒక రకమైన సినిమాలు మాత్రమే నచ్చుతాయని, అలాంటి ఫిలిం మేకర్లనే వాళ్ళు పొగుడతారని అన్నారు. అలాగే విమర్శకులకు డబ్బులు ఇచ్చే సాంప్రదాయం కూడా ఇక్కడ ఉందని ఆరోపించారు. ఇక్కడున్న రివ్యూ రైటర్లు అంతా చైనా వెళ్లిపోవాల్సిన అవసరం ఉందని ఎగతాళి కూడా చేశారు సందీప్. చైనాలో ఇప్పటికీ ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్తున్నారని, ఆ ట్యూషన్లు చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళంతా పనికొస్తారని విమర్శకుల గురించి ఆయన చెప్పారు. ఇంకా ఈ విమర్శకుల రివ్యూలు ఎప్పుడు చూసినా కొన్ని కొత్త ఇంగ్లీష్ పదాలే కనిపిస్తాయని, అది తప్ప రివ్యూలో ఏమీ ఉండదని విమర్శించారు. ఇంకా రివ్యూ ఇవ్వడం వాళ్లకు చేత కాదని వ్యాఖ్యానించారు. సినిమాలోని సున్నితమైన అంశాల గురించే వాళ్ళు మాట్లాడరని, అంతకు మించి వాళ్ళు చేసే రివ్యూ ఏమీ లేదని అన్నారు. తాను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఒక్క ఆర్జీవీ రివ్యూనేనని కూడా స్పష్టం చేశారు. హిందువులే ఇస్లామిక్ లోకి వెళ్తున్నారు. యానిమల్ సినిమాలో బాబీ జియోల్ పోషించిన అర్బర్ పాత్ర ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్బర్ అంటే ముస్లిం అయితే అతడి కుటుంబానికి చెందిన రన్ విజయ్ సింగ్ సిక్కు మతానికి చెందినవాడు. దీనిపై సినిమాలో దర్శకుడు సందీప్ వివరణ ఇచ్చారు. కుటుంబ కలహాలతో విదేశాలకు వెళ్లిపోయిన అర్బర్ తాత అక్కడ మతం మార్చుకుంటాడు, ఇస్లాం స్వీకరిస్తాడు. ఈ మత మార్పిడిపై మరో ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ వివరణ ఇచ్చారు. విలన్ను ముస్లింగానే ఎందుకు చూపించారు అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తమపై తాము విశ్వాసాన్ని కోల్పోయి ఏం చెయ్యాలని పరిస్థితిలో ఉన్న వాళ్ళను చర్చికి వెళ్ళు, బాబా దగ్గరకు వెళ్ళు, తావీజు ఇస్తారు కట్టుకో, నీ పేరు మార్చుకొని కొందరు సలహాలు ఇవ్వడాన్ని నేను చూశాను. తమను కోలుకోలేని దెబ్బలు తగిలినా, ఏదైనా చెడు జరిగినా మతం మార్చుకున్న వారిని చూశాను. ఇది తమకు పునర్జన్మ అని, తమ గుర్తింపుని ఇది పూర్తిగా మార్చేస్తుందని వాళ్ళు భావిస్తారు. ఎంతో మంది ఇస్లాంలోకి, క్రైస్తవుల్లోకి మారిపోవడం చూసాము, కానీ ఎవ్వరు కూడా హిందూ మతంలోకి మారడం చూడలేదు. కాబట్టి దీన్ని నా సినిమాలో వాడుకోవాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇస్లాంలో ఒక వ్యక్తికి ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చు. నాకు రకరకాల ముఖాలతో ఎక్కువ మంది కన్విన్స్ కావాలి. వాళ్ళ ద్వారా డ్రామా చాలా పెద్దగా పండాలి. అందుకనే బాబీ డియోల్ పాత్ర ముస్లింగా రాసుకున్నాను అని చెప్పారు. అంతేకాని ఒక ముస్లింని తప్పుడు మనిషిగా చూపించాలనే ఉద్దేశం నాకు లేదని ఆయన సందీప్ వివరణ ఇచ్చారు.